ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజీనామా ముందు అనుకున్నదే, నిన్న అనుకున్నదే. అదే సందర్భంలో 4-5 పేర్లు, వాళ్ళ భార్య పేరు కూడా వినబడింది. కానీ నిన్ననే అప్పుడే మనం ప్రస్తావించుకున్నాం. ఖచ్చితంగా ఇక్కడ చిన్న జిమ్మిక్కు ఉంటుంది. ఇప్పుడు తన భార్యను పెట్టి ఇరుక్కునే రకం కాదు అతను. ఇదివరకు కూడా ముఖ్యమంత్రిగా ఏ శాఖ లేని మంత్రిగా ఉండి అవినీతిని చేయించగలిగాడు కింద వాళ్ళతో. చివరికి వాళ్ళు ఇరుక్కున్నారు. అందుకనే తనకేం మట్టి అంటది అన్నటువంటి ధైర్యంతోనే ఉన్నాడు కేజ్రీవాల్. ఇప్పుడు కూడా కావాల్సినటువంటిది అక్కడ ఎవరన్నా పప్పెట్ని పెడతాడు అన్నటువంటిది. అట్లాగే ఇప్పుడు అతిషిని తీసుకొచ్చి అక్కడ పెట్టుకొచ్చారు. మొన్నటిదాకా జైల్లో ఉన్నప్పుడు రోజు జైలుకి వెళ్ళి ఆయన్ని పలకరించి ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నడిపించింది అతిషి. ఇప్పుడు ఆవిడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిర్ణయించడం ద్వారా ఒకప్పుడు పన్నీరు సెల్వం లాంటి రోజులు అన్నమాట. ఏఐఏడిఎంకే అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే తమ మాట వినేటటువంటి పన్నీర్ సెల్వంని కూర్చోబెట్టి ఎట్టా నడిపించారో అదేవిధంగా నడిపించబోతున్నారు.